ओम शांति। ఓం శాంతి. आज का मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క డేట్ 2 फरवरी 2004। ఫిబ్రవరి 2, 2004 సంవత్సరం. इस मुरली में बाबा कहते हैं, ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే, पूर्वज और पूज्य के समान में रह, పూర్వజ మరియు పూజ్య అనే స్వమానంలో ఉంటూ विश्व की हर आत्मा की पालना करो। విశ్వంలోని ప్రతి ఆత్మ యొక్క పాలన చేయండి. दुआएं दो, दुआएं लो। ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. बाबा ने हम बच्चों को सिलेक्शन किया है, బాబా మన పిల్లలందరినీ సెలెక్ట్ చేసుకున్నారు, जन्म दिया है, జన్మనిచ్చారు, पालना दी है, పాలన కూడా ఇచ్చారు, एजुकेशन दिया है, చదువు ఇచ్చారు. कमाई करने का विधि भी दी है। అయితే సంపాదించుకునే విధి కూడా చెప్పారు. पदमा पदम कैसे कमाई करना है ये भी बाबा ने बताया है। పదమాల సంపాదన ఎలా చేసుకోవాలో ఆ విధి కూడా బాబా మనకి చెప్పారు. अभी बाबा क्या जिम्मेदारी दे रहे हैं? ఇప్పుడు బాబా మనకి ఏ బాధ్యత ఇస్తున్నారు? पुराने जमाने में పూర్వం एक परिवार रहता था, हिंदू अनडिवाइडेड फैमिली। ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్, అంటే హిందూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. उसमें घर का एक मेन बॉस रहते थे। అందులో ఇంటికి ఒక పెద్ద యజమాని ఉండేవారు. उनके घर में जितना भी कोई भी खर्चा का बात आता है तो उनको ही पेमेंट करना पड़ता था। అయితే ఆ कुटुंబంలో ఏదైనా పెద్ద పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు ఆ యజమానే ఆ ఖర్చులన్నీ చెల్లించేవారు. बड़े बड़े नहीं, छोटे हो बड़े हो, हर बात के लिए पेमेंट उनको ही करना पड़ता था। పెద్ద ఖర్చులొచ్చినా, చిన్న ఖర్చులొచ్చినా, ఏ ఖర్చులొచ్చినా సరే ఆయనే ఆ ఖర్చులన్నిటికి డబ్బులు చెల్లించేవారు. घर में कुछ समस्या है, समस्या का समाधान भी उनको ही देना पड़ता था। ఇంట్లో ఏదన్నా సమస్యలొచ్చాయి అనుకోండి, ఆ సమస్యలు కూడా ఆయనే చూస్తూ ఉండేవారు. अपने परिवार को उनको ही आगे लेकर जाना पड़ता था। ఆయన పరివారాన్ని ఆయనే ముందుకు తీసుకువెళ్లాల్సొచ్చేది. ऐसे आप भी అలాగే ఇప్పుడు మీరు కూడా मनुष्यात्माओं को जो वृक्ष है ఆ మనుష్యాత్మల యొక్క ఏదైతే వృక్షం ఉందో उसमें आप पूर्वज हो, అందులో మీరు పూర్వజులు. परम धाम से पहले आए हो। పరంధామం నుంచి ముందు మీరే వచ్చారు. अभी समय के अनुसार ఇప్పుడు సమయం అనుసారంగా आपका जो परिवार का जो मेंबर्स है ना, మీ పరివారం యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో सारे आत्माएं మొత్తం అన్ని ఆత్మలు కూడా आज बहुत दुख में है। ఈ రోజు అందరూ కూడా చాలా దుఃఖంలో ఉన్నారు. किस दुख में है? ఏ దుఃఖంలో ఉన్నారు? रूहानी दुख में है, माँ आत्मा का कनेक्टेड दुख में है। ఆత్మతో సంబంధించిన దుఃఖంలో ఉన్నారు. तो उसका समाधान देने वाले कौन? అయితే వాటన్నిటికీ, ఆ దుఃఖాన్ని అంతటికి సమాధానం ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? उनको मालूम है इसका समाधान परमात्मा ही दे सकता है। వాళ్ళందరికీ తెలుసు దీనికి సమాధానం ఒక పరమాత్మయే ఇవ్వగలరు అని చెప్పి. इसीलिए अलग अलग रूप में वो लोग परमात्मा को बुला रहे हैं, मांग रहे हैं, उनके आगे रो रहे हैं। అందువల్ల వాళ్ళు రకరకాల రూపాల్లో వాళ్ళు ఆయన్ని పరమాత్మ దగ్గర దుఃఖిస్తున్నారు, ఆయనకి చెప్తున్నారు ఇవన్నీ కూడా. अभी बाबा के पास उतना शक्ति भी है, అయితే బాబా దగ్గర అంత శక్తి కూడా ఉంది. देने का बाबा का पार्ट भी है, అక్కడ ఇవ్వడానికి బాబా పాత్ర కూడా ఉంది. बाबा को मन भी है, బాబాకి మనసు కూడా ఉంది. देने का समय भी आया है। ఇచ్చేటటువంటి సమయం కూడా వచ్చింది. लेकिन बाबा डायरेक्टली नहीं दे सकता है, అయితే బాబా డైరెక్ట్ గా ఇవ్వరు ఆ శక్తిని. बच्चों के द्वारा ही देना पड़ता है। పిల్లల ద్వారానే ఇవ్వాల్సి ఉంటుంది. जैसे इलेक्ट्रिसिटी के पास रोशनी देने का गुण है, ఎలా అంటే ఎలక్ట్రిసిటీ దగ్గర ప్రకాశం ఇచ్చేటటువంటి గుణం ఉంది. लेकिन बल्ब के बिना वो इलेक्ट्रिसिटी रोशनी नहीं दे सकती है। కానీ బల్బు లేకుండా ఆ ఎలక్ట్రిసిటీ మీకు ప్రకాశాన్ని ఇవ్వలేదు.
तो बाबा भी आपके बच्चों द्वारा इस दुनिया को पावन नहीं बना सकता है। అలాగే బాబా కూడా మీరు లేకుండా ఈ ప్రపంచాన్ని పావనంగా తయారు చేయలేరు. तो समय के अनुसार అయితే సమయం అనుసారంగా अपने को क्या समझना है। స్వయాన్ని మనం ఏమి అర్థం చేసుకోవాలి? लौकिक में कोई कोई डॉक्टर है, सदा समझते हैं ना कि मैं डॉक्टर हूँ। లౌకికల్లో డాక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా! నేను డాక్టర్‌ని అని చెప్పి. और जो माँ समझती है बच्चों का पालना करना, बड़ा करना, उनको एजुकेशन देखना मेरा जिम्मेदारी है करके माँ समझती है ना। ఆ అమ్మ కూడా అలా అనుకుంటుంది కదా! నా పిల్లల యొక్క బాధ్యత నేనే తీసుకోవాలి. పిల్లల్ని నేనే చదివించాలి. పిల్లల ఎడ్యుకేషన్ అంతా నేనే చూసుకోవాలి అని అనుకుంటుంది కదా! तो आप भी ब्रह्म कुमार कुमारियां बड़े बने हो ना, सीनियर हुए हो ना। అయితే మీ పిల్లలు బ్రహ్మకుమారి పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా! సీనియర్స్‌గా అయ్యారు కదా! ब्रह्म कुमार की बच्चे नहीं, आप बड़े हो गए हो ना। ब्रह्म कुमारी में మీరందరూ आप सीनियर हो गए हो। మీరు పెద్దవాళ్ళు అయ్యారు కదా! మీరే సీనియర్స్ కింద అయ్యారు కదా! अभी आपका जिम्मेदारी क्या है। అయితే ఇప్పుడు మీ బాధ్యత ఏంటి? पूर्वज बनकर మీరు పూర్వజుల కింద తయారయ్యి विश्व में हर आत्मा, విశ్వంలో ప్రతి ఆత్మకు कोई भी धर्म वाला हो और कोई भी आत्मा हो, मनुष्य आत्मा हो, जो भी आत्मा हो, ఏ ధర్మం అయిన వాళ్ళైనా అవ్వచ్చు. లేకపోతే మనుష్యాత్మలైనా అవ్వచ్చు. లేకపోతే ఏ ఆత్మలైనా అవ్వచ్చు. उस आत्मा को पालना देने का जिम्मेदारी आपका है। ఆ ఆత్మకి పాలన ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీదే. कैसे। అది ఎలా? देने वाला बाबा है। ఇచ్చేటటువంటి వారు బాబా. इस अटेंशन से, इस स्मृति और स्थिति से ఈ అటెన్షన్‌తో, ఈ స్మృతితో, ఈ స్థితితో अपने मन को भगवान के साथ कनेक्शन में रखना। మీ మనస్సుని భగవంతుడితో కనెక్షన్‌లో ఉంచండి. उससे क्या होता है ना, रूहानी जो मान है, माना शांति, सुख, आनंद, प्यार, वो बढ़ने लगता है। మీరు అలా కనెక్షన్‌లో ఉంచడం వల్ల పరమాత్మతో కనెక్షన్‌లో ఉంచడం వల్ల మీ ఆత్మిక శక్తి అనగా శాంతి, సుఖము, ఆనందము పెరుగుతుంది. तो राजयोग द्वारा चेक करना అయితే మీరు రాజయోగం ద్వారా చెక్ చేసుకోండి. आपके पास क्या जमा है। మీ దగ్గర ఏమేమి జమ అయ్యి ఉన్నాయి. बिल्डिंग है, गहना है, पैसा है, कार है, क्या स्टॉक है, चेक करो ना। మీ దగ్గర బిల్డింగ్ ఉందా, డబ్బుందా, కార్ ఉందా, ఇలా ఏం స్టాక్ ఉంది చెక్ చేసుకోండి. जब जो घर का मुखिया रहता है, कुछ समस्या का समाधान देना चाहिए, उनके पास उतना पैसा रहना चाहिए ना। ఇంటి యజమాని ఉంటాడు. అతని దగ్గర ఏదైనా సమస్య తీర్చాలి అంటే దానికి అంత అంత ధనము అతని దగ్గర ఉండాలి కదా! जो भी लोग उनके घर में आते हैं उनको पहले नमस्ते करते हैं और उनसे दुआ लेते हैं। ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ముందు నమస్కరిస్తారు. మరియు వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. उनके पास अनुभव भी रहता है, साथ में शक्ति भी रहता है। వాళ్ళ దగ్గర అనుభవం కూడా ఉంటుంది. దాంతో పాటు శక్తి కూడా ఉంటుంది. तो वो क्या करता है, आशीर्वाद भी देता है और लोगों को गिफ्ट भी देता है। जिनको धन चाहिए धन भी दे देता है। ఆయన ఏం చేస్తారంటే అందరికీ ఆశీర్వాదాలు ఇస్తారు, గిఫ్ట్‌లు ఇస్తారు. దాంతో పాటు ధనం కూడా ఇస్తారు. भले तन के रूप में आपको कितना भी एज हुआ है, అంటే తనువు రూపంలో మీకు ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా बाबा के घर में आके कितना भी साल हुआ है, బాబా ఇంటికి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా अपने को ऐसे समझना कि मैं पूर्वज आत्मा हूँ। స్వయాన్ని మీరు ఎలా అనుకోవాలి అంటే నేను పూర్వజ ఆత్మను అని చెప్పి. तो पूर्वज आत्मा सदा दूसरों को देने के लिए सोचता है, लेने के लिए नहीं सोचता है। పూర్వజ ఆత్మలు ఎలాగంటే ఎల్లప్పుడూ ఇవ్వడానికే ఆలోచిస్తూ ఉంటారు. అంతేగాని తీసుకోవడానికి ఆలోచించరు. अपने जिंदगी में पुराने जो विलेज वाले लोगों को देखना, మన జీవితంలో పూర్వం అక్కడ మన గ్రామాల్లో ఉంటారు, పల్లెటూరులో ఉంటారు కదా! వాళ్ళందరినీ చూడండి. उनके पास इतना जमीन रहता है, इतना जायदाद रहता है, लेकिन वो खुद के लिए यूज नहीं करते हैं। अपने बच्चों के लिए, पोतों के लिए वो क्या करते हैं, बचा के रखते हैं। వాళ్ళ దగ్గర చాలా చాలా స్థలం ఉంటుంది. అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళేం చేస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు ఉపయోగించుకోరు. వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ మనవళ్ళ గురించి వాళ్ళే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. वो तो सिंपल कपड़े पहनते हैं, सिंपल भोजन खाते हैं। उनको देखने से ऐसा पता नहीं चलता कि एक करोड़पति है।
వాళ్ళు ఎంత సింపుల్ గా తింటారు, ఎంత సింపుల్ గా తింటారంటే వాళ్ళు ఎంత సింపుల్ గా డ్రెస్ చేసుకుంటారు అంటే వాళ్ళని చూస్తే అనిపించదు వాళ్ళు కోట్లాధికారులు అని చెప్పి. लेकिन वर्तमान समय में जो लोग हैं ना, बैंक से लोन लेते हैं और बड़ा बड़ा बिल्डिंग और कार लेते हैं, अंदर कुछ रहता नहीं है, दिखावे में सब शो रहता है। కానీ వర్తమాన సమయంలో ఏమో జరుగుతుంది, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు, కార్లు కొనుక్కుంటారు, బిల్డింగ్లు కట్టుకుంటారు. కానీ లోపల ఏమీ లేదు. అంతా పైకి షోయింగ్ మాత్రమే. अभी आपको क्या बनना है? ఇప్పుడు మీరు ఎలా తయారవ్వాలి? पूर्वज बनो ना। పూర్వజుల కింద తయారవ్వండి. तो हर रोज जब राजयोग करते हो, ప్రతిరోజు మీరు రాజయోగంకి కూర్చున్నప్పుడు अटेंशन रखना कि मैं विश्व कल्याणकारी हूँ। అటెన్షన్ పెట్టుకోండి, నేను విశ్వ కళ్యాణకారుణ్ణి అని చెప్పి. इसीलिए అందువల్ల परमधाम में बैठकर, పరంధామంలో కూర్చుని, बाबा के आगे बैठकर బాబా ముందు కూర్చుని सारे विश्व को మొత్తం విశ్వం అంతటికి शक्ति और प्यार देने के लिए निमित्त बनना। శక్తిని మరియు ప్రేమని ఇవ్వడంలో నిమిత్తంగా తయారవ్వండి. अभी क्वेश्चन आता है, ఇప్పుడు ప్రశ్న వస్తుంది, हम इतना सभी देंगे तो हमको क्या मिलेगा? మేము ఇంత మొత్తం అంతా ఇచ్చేసాము అంటే మాకు ఏం దొరుకుతుంది? जितना दुआएं देते हो उतना दुआएं आता है। ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తే అన్ని ఆశీర్వాదాలు మనకి వస్తాయి. निराकार आत्मा, నిరాకార ఆత్మ, निराकार मन द्वारा, నిరాకార మనస్సు ద్వారా, निराकार परमधाम में रहकर, నిరాకార పరంధామంలో ఉంటూ, निराकार परमात्मा के आगे खड़े होकर, నిరాకార పరమాత్మ ముందు నుంచుని, परमात्मा का निराकार शक्ति लेकर, పరమాత్మని యొక్క నిరాకార శక్తిని తీసుకుని, निराकार बुद्धि द्वारा सारे विश्व को देते हुए, నిరాకార బుద్ధి ద్వారా మొత్తం విశ్వం అంతటికి ఇస్తూ, निराकार अनुभव करते हुए, నిరాకార అనుభవాన్ని చేసుకుంటూ, निराकार आत्माओं को देने के बाद, నిరాకార ఆత్మలకు ఇచ్చిన తర్వాత निराकार रूप में जब उनका समस्या का समाधान होता है, నిరాకార రూపంలో వాళ్ళ సమస్యలకు సమాధానం అయినప్పుడు वो लोग निराकार रूप में ही आपको थैंक यू कहते हैं। వాళ్ళందరూ కూడా అప్పుడు మీకు నిరాకార రూపంలోనే మీకు థ్యాంక్స్ చెప్తారు. तो वो थैंक यू का जो दुआ है निराकार रूप में ही आपको अनुभव होता है। ఆ థ్యాంక్స్ అనేది ఉంటుంది కదా, ఆ ఆశీర్వాదాలు, థ్యాంక్స్ అనే ఆశీర్వాదాలు ఉంటాయి కదా, అవి మీకు నిరాకార రూపంలోనే జమ అవుతాయి. इसमें क्या हो रहा है आप जाने, भगवान जाने, और किसी को मालूम नहीं होता है कि क्या हो रहा है। అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు, భగవంతుడు తెలుసు, అంతే. మిగతా వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. तो ऐसे కాబట్టి ఇటువంటి वर्तमान समय में వర్తమాన సమయంలో ऐसी आत्मा बनकर ఇలాంటి ఆత్మ కింద తయారయ్యి भगवान के हाथ में భగవంతుని చేతిలో ऐसी महान आत्मा बनना है। ఇలాంటి మహా ఆత్మలుగా అవ్వాలి. तो कैसे बनना है? అయితే ఇలా ఎలా తయారవ్వాలి? ये बाबा ने आज मुरली में कहा है। ఇదే బాబా మనకి ఈ రోజు మురళిలో చెప్తున్నారు. तो आज बाबा किसको देख रहे हैं? ఈ రోజు బాబా ఎవరిని చూస్తున్నారు? नो डाउट ब्रह्म कुमार कुमारियां अपने बच्चों को ही देख रहे हैं। అక్కడ డౌట్ ఏమీ లేదు, బాబా బ్రహ్మ కుమారులు కుమారులైన తమ పిల్లల్నే చూస్తున్నారు. भक्तों को नहीं, क्योंकि ये जो ज्ञान है ज्ञानी बच्चों के लिए है। ఇది భక్తుల గురించి కాదు, జ్ఞాని పిల్లల గురించే చెప్తున్నారు. आज बाप दादा ఈ రోజు బాబ్ దాదా अपने चारों ओर के తమ నలువైపులా ఉన్న सर्वश्रेष्ठ बच्चों को देख रहे हैं। సర్వశ్రేష్ఠ పిల్లల్ని చూస్తున్నారు. क्यों बच्चे सर्वश्रेष्ठ हैं? పిల్లలు ఎందుకు సర్వశ్రేష్ఠులు? में सोचते हैं, बच्चे भी बेहद में सोच रहे हैं। जैसे बाबा बेहद में सोचते हैं, बच्चे भी बेहद में सोच रहे हैं। బాబా ఎలాగ అనంతంగా ఆలోచిస్తూ ఉంటారో పిల్లలు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. खुद भी श्रेष्ठ बन रहे हैं और सभी लोगों को श्रेष्ठ बना रहे हैं। స్వయంగా వాళ్ళు శ్రేష్ఠులుగా తయారవుతున్నారు, అందరినీ కూడా శ్రేష్ఠులుగా తయారు చేస్తున్నారు. श्रेष्ठ किस आधार पर बनते हैं? అయితే ఈ శ్రేష్ఠులుగా ఏ ఆధారంగా తయారవుతారు? जितना लौकिक में पानी के कनेक्शन में आएंगे वो साधन प्योर होता है ना। లౌకికల్లో ఎంత సాధనాలు నీళ్ళతో వస్తాయో కనెక్షన్ లోకి, అంత పవిత్రంగా తయారవుతాయి కదా, అంత స్వచ్ఛంగా తయారవుతాయి కదా.
ऐसे ही इस दुनिया में जो भी आत्माएं, जो भी शक्तियां, जो भी जड़ साधन भगवान के कनेक्शन में आते हैं वो श्रेष्ठ बन जाते हैं। అలాగే ఏవైతే ఏమైతే ఆత్మలు మరియు జడ చిత్రాలు బాబా యొక్క కనెక్షన్‌లోకి వస్తే వాళ్ళు కూడా అంత స్వచ్ఛంగా తయారవుతారు. ऐसे आप आत्माएं అలా మీ ఆత్మలందరూ सभी लोगों को पालना करने वाले, అందరికీ కూడా పాలన ఇచ్చేవారు, ऐसे जिम्मेवारी लेने वाले ఇలాంటి బాధ్యత తీసుకునేవారు. आप पूर्वज आत्माएं भी हैं, पूज्य भी हैं। మీరు పూర్వజ ఆత్మలు మరియు పూజ్యులు కూడా. इसीलिए आपको कल्प वृक्ष में कहाँ दिखाया गया है? అందువల్ల మిమ్మల్ని కల్పవృక్షంలో ఎక్కడ చూపించారు? एक है जड़, दूसरा है तना। ఒకటేంటి వేరు, రెండవదేంటి కాండం. तो जड़ के रूप में क्या हो रहा है? बाबा का शक्ति आपको लेना है और सारे दुनिया को देना है। అక్కడ వేళ్ళు ఎలా తీసుకుంటాయో అలాగా బాబా యొక్క శక్తిని మీరు తీసుకోవాలి. తర్వాత ఆ శక్తిని అంతటికి ప్రపంచంలో అందరికీ ఇవ్వాలి. याद रखना, గుర్తుపెట్టుకోండి, बाबा का शक्ति ही लेना है, लेकिन रावण का शक्ति नहीं लेना है। గుర్తుపెట్టుకోండి, మీరు బాబా యొక్క శక్తే తీసుకోవాలి, అంతేగాని రావణుడి యొక్క శక్తి తీసుకోకూడదు. आपने एसिड खींच लिया तो सारा वृक्ष क्या हो जाएगा? जल जाएगा। మీరు యాసిడ్ పీల్చారు అనుకోండి, మొత్తం వృక్షం అంతా ఏమవుతుంది? కాలిపోతుంది. तो एसिड क्या है? యాసిడ్ అంటే ఏంటి? काम, क्रोध, लोभ, मोह, अहंकार। కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు. उसका आप अनुभव करेंगे तो सारे विश्व में वही नेगेटिव एनर्जी फैलेगा। మీరు వీటన్నిటిని తీసుకున్నారు అనుకోండి, మొత్తం విశ్వంలో ఈ నెగటివ్ ఎనర్జీయే వ్యాప్తి చెందుతుంది. अभी समझ लो आपके घर में एक बल्ब है, ఇలా అనుకోండి, మీ ఇంట్లో ఒక బల్బ్ ఉంది, व्हाइट रोशनी दे रहा है, అది తెల్లని వెలుతురునిస్తుంది. उसके ऊपर ग्रीन पेंट लगाओ तो क्या होता है? దాని మీద గ్రీన్ పెయింట్ వేశారు అనుకోండి, ఏమవుతుంది? रूम में सारा ग्रीन लाइट ही आएगा ना। రూమ్ లో అంతా గ్రీన్ లైటే వస్తుంది కదా. उस ग्रीन लाइट में आप पढ़ाई ठीक से कर सकते हो क्या? कुछ कर्म आराम से कर सकते हो क्या? ఆ గ్రీన్ లైట్ లో మీరు హ్యాపీగా చదువుకోగలరా, లేకపోతే ఏదైనా పనులు చేయగలరా ఆరాంగా? इसलिए चेक करना, అలా చెక్ చేసుకోండి. हर रोज ప్రతిరోజు इस स्मृति में रहकर ఈ స్మృతిలో ఉంటూ विश्व पालना कितना समय कर रहे हो? విశ్వపాలన ఎంత సమయం చేస్తున్నారు? अपने शरीर का पालना कर रहे हो, మన శరీరం యొక్క పాలన అయితే చేస్తున్నారు, शरीर का परिवार का पालना कर रहे हो, శరీరం యొక్క పరివారం యొక్క పాలన కూడా చేస్తున్నారు, सेंटर का पालना भी कर रहे हो, సెంటర్ యొక్క పాలన కూడా చేస్తున్నారు. लेकिन विश्व का पालन कितना समय कर रहे हो? కానీ విశ్వం యొక్క పాలన ఎంత సమయం చేస్తున్నారు? इसको चेक करना। దీన్ని చెక్ చేసుకోండి. उसके बाद आप तना भी हो। దాని తర్వాత మీరు కాండం కూడా. वो तना के आधार पर ही उसका जो झाड़ है और उसका जो क्या है, क्या कहते हैं उसको, पत्ता है, वो सभी उसके आधार पर ही खड़ा रहता है ना। ఆ కాండం ఆధారంగానే ఆ చెట్టు యొక్క కొమ్మలు, ఆకులు నుంచి ఉంటాయి కదా. तो ऐसे ही అలాగే आपके आधार पर ही सारा सृष्टि चक्र खड़ा है। అలాగే మీ ఆధారంగానే మొత్తం సృష్టి చక్రం కూడా నిలబడి ఉంది. तो बाप दादा कौन है? అయితే బాప్దాదా ఎవరు? आपका पिता है ना। మీ తండ్రే కదా. ब्रह्मा बाबा तो मास्टर ग्रैंड फादर है। బ్రహ్మ బాబా అయితే మాస్టర్ గ్రాండ్ ఫాదరు. तो आप कौन हो? మీరెవరు? मास्टर ग्रैंड फादर हो। मास्टर बाबा ग्रैंड फादर है, आप मास्टर ग्रैंड फादर हो। మీరు కూడా మాస్టర్ గ్రాండ్ ఫాదర్. बाबा ग्रैंड फादर, हम मास्टर ग्रैंड फादर। బాబా ఏమో గ్రాండ్ ఫాదరు, మీరేమో మాస్టర్ గ్రాండ్ ఫాదర్. हाँ, अभी आप पूछ सकते हैं, అయితే ఇప్పుడు మీరు అడగచ్చు, बाबा బాబా मुझे ही शांति नहीं है तो सारे विश्व को मैं कैसे दूं? బాబా నాకే శాంతి లేకపోతే నేను మొత్తం విశ్వం అంతటికి నేను శాంతిని ఎలా ఇవ్వగలను? बाबा कहते हैं उसके पास, आपके पास रहने का जरूरत नहीं है। బాబా అంటున్నారు మీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. लेकिन उस समय इस स्मृति से बाबा के साथ कनेक्ट रहना, बाकी का काम मैं कर लेता हूँ। అయితే ఆ సమయంలో మీరు బాబాతో కనెక్ట్ అయ్యి ఉండండి, మిగతా పని అంతా నేనే చూసుకుంటాను. तो सारे वृक्ष को ये तना और जड़ ही शक्ति देता है ना।
మొత్తం వృక్షం అంతటికి ఈ కాండము మరియు వేళ్ళే కదా శక్తినిస్తున్నాయి. तो वर्तमान समय में ये जो सूखा हुआ झाड़ को शक्ति आपको ही देना पड़ता है। అయితే వర్తమాన సమయంలో ఈ ఎండిపోయినటువంటి చెట్టుకి మీరే శక్తిని ఇవ్వాలి. लौकिक में भी देखो, లౌకికంలో కూడా చూడండి, पूर्वज द्वारा ही పూర్వజుల ద్వారానే शारीरिक शक्ति का पालना मिलता है, శారీరకం ఈ శక్తి యొక్క పాలన దొరికేది. स्थूल भोजन भी मिलता है। స్థూల భోజనం కూడా దొరికేది. पढ़ाई भी क्या होता है, उनके द्वारा ही फीस की सभी पेमेंट करना पड़ता है। చదువు గురించి దేని గురించి అన్నా ఫీజు కట్టాలన్నా వాళ్ళ ద్వారానే జరిగేది. ऐसे आप पूर्वज आत्मा भी అలా మీ పూర్వజ ఆత్మలు కూడా बाप द्वारा मिली हुई शक्तियों से ही पालना करना है। తండ్రి ద్వారా దొరికిన శక్తితోనే పాలన చెయ్యాలి. ब्रह्मा भोजन द्वारा नहीं, బ్రహ్మ భోజనం ద్వారా కాదు, गिफ्ट द्वारा नहीं, గిఫ్ట్ ద్వారా కాదు, ज्ञान द्वारा भी नहीं, జ్ఞానం ద్వారా కూడా కాదు, टोली द्वारा भी नहीं, తోలి ద్వారా కూడా కాదు, शक्ति द्वारा। శక్తి ద్వారా. भले ब्रह्मा भोजन खिलाओ, ఇలా మీరు బ్రహ్మ భోజనం అయితే తినిపించండి, लेकिन बनाने के समय पर, परोसने के समय पर ब्रह्मा भोजन के साथ शक्ति भी ऐड होना चाहिए। ఆ బ్రహ్మ భోజనం తయారు చేసేటప్పుడు వడ్డిచ్చేటప్పుడు కూడా దాంట్లోకి ఈ శక్తి వెళ్ళాలి. तो समय के अनुसार సమయం అనుసారంగా सर्व आत्माओं को అందరి ఆత్మలకు शक्तियों द्वारा ही पालना करना पड़ता है। శక్తుల ద్వారానే పాలన చేయాల్సి ఉంటుంది. जैसे बूढ़े लोग रहते हैं, ఎలా అంటే వృద్ధులు ఉంటారు కదా, उनको उनका जो बॉडी है ना, उनको सपोर्ट नहीं करता है। వాళ్ళకి వాళ్ళ శరీరము సహకరించదు. जो भोजन खाते वो हजम नहीं होता है, వాళ్ళు ఏం భోజనం తిన్నా వాళ్ళకి అది జీర్ణం అవ్వదు. और जो भोजन खाने के लिए दांत भी नहीं रहता है, భోజనం చేయడానికి తినడానికి వాళ్ళ దగ్గర పళ్ళు కూడా ఉండవు. उनको क्या देना पड़ता है? అప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాల్సి ఉంటుంది? टॉनिक या ड्रिप देना पड़ता है ना शक्ति के लिए। వాళ్ళకి అప్పుడు వాళ్ళ శక్తి రావడానికి సిరప్పులు గాని లేకపోతే సెలైన్లు గాని పెట్టాల్సి ఉంటుంది కదా. ऐसे ही అలాగే विश्व की सारे एरिया में మొత్తం విశ్వంలో అంతటి ఏరియాలో కూడా आज आत्माएं इतना तड़प रहे हैं, भगवान की शक्ति को मांग रहे हैं और रो रहे हैं। వాళ్ళందరూ ఎంత ఎంత తాపత్రయపడుతున్నారంటే భగవంతుని యొక్క శక్తిని అడుగుతున్నారు, దుఃఖిస్తున్నారు, और मांग रहे हैं। అడుగుతున్నారు. जैसे दुनिया के कहाँ भी एक जगह पर भूकंप होता है, तो दुनिया के अलग अलग जगह से वहां कपड़ा, मेडिसिन, भोजन सभी जाता है ना। ఎలా అంటే ఎక్కడైనా ప్రపంచంలో ఒక దగ్గర భూకంపం అయింది అనుకోండి, భూకంపం జరిగింది అనుకోండి, వేరే ప్లేస్ నుంచి ఆ భూకంపం జరిగిన ప్లేస్ కి బట్టలు గాని ఆహారం గాని కావాల్సిన వస్తువులన్నీ కూడా పంపిస్తారు కదా. जिनके पास है वही तो वहां भेज सकते हैं। అయితే ఎవరి దగ్గర ఏ ఉంటే వాటినే కదా పంపించగలరు వాళ్ళు. कोई एरिया में कोई झगड़ा हुआ है, कुछ समस्याएं हैं, वहां पुलिस वाले, मिलिट्री वाले प्रोटेक्शन के लिए जाते हैं ना। ఎక్కడైనా ఏదైనా ప్లేస్ లో ఏదైనా గొడవలు జరిగాయి అనుకోండి, అప్పుడు పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా ప్రొటెక్షన్ కి. तन के लिए वो मिलिट्री है, पुलिस है। అయితే ఇక్కడ తనువు గురించి అయితే వాళ్ళు పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఉన్నారు. वहां आत्मा और मन के लिए कौन सा मिलिट्री है, कौन सा पुलिस है? అయితే అక్కడ ఆత్మ గురించి మనసు గురించి ఏ పోలీసులు ఉన్నారు? आप लोगों को बाबा रेडी कर रहा है ना। మీ అందరినీ బాబా రెడీ చేస్తున్నారు కదా. तो उन आत्माओं को फ्रैक्शन ऑफ ए सेकेंड में आपके द्वारा जो शांति चाहिए बाबा दिलाएगा। మీ మీ అందరి ద్వారా ఒక్క సెకండ్ లో బాబా వాళ్ళందరికీ కావాల్సినవన్నీ ఇప్పించగలరు. तो सभी लोगों को बाबा दे सकता है, కాబట్టి బాబా అందరికీ ఇవ్వగలరు. लेकिन क्या करना है? కానీ ఏం చేయాలి? उस समय अपने मन को सबसे हटाकर మీరు ఆ సమయంలో మీ మనస్సుని అన్నిటి నుంచి దూరంగా పెట్టి सिर्फ आत्मा बनकर ఓన్లీ మీరు ఒక ఆత్మ కింద తయారయ్యి अपने मन को सिर्फ परमात्मा में इस कर्म के लिए दे देना। మీ మనస్సుని ఓన్లీ పరమాత్మకి ఈ కర్మ చేయడానికి ఇవ్వాలి. मेरे पति को ठीक करना है, बच्चों को ठीक करना है, इसमें नहीं। నా భర్తని సరి చేయండి, నా పిల్లల్ని సరి చేయండి అని ఇందులో ఉండిపోకూడదు. उन आत्माओं को ఆ ఆత్మలందరికీ आपकी सकाश का बहुत आवश्यकता है। మీ యొక్క సాకాశం యొక్క అవసరం చాలా ఉంది. तो अपने को चेक करो,
కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. बेहद की विश्व की पूर्वज आत्मा हो या अपने परिवार की पूर्वज आत्मा हो, మీరు అనంతంగా ఉన్న పూర్వజాత్మలా? లేపోతే వాళ్ళ గురించి పూర్వజాత్మలా? లేపోతే మీ గురించి మీరేనా పూర్వజాత్మలు స్వయం గురించా? विश्व कल्याणकारी हो या सेंटर्स का कल्याणकारी हो, మీరు విశ్వ కళ్యాణకారులా? లేకపోతే సెంటర్స్ యొక్క కళ్యాణకారులా? आज दुनिया वाले ఈ రోజు ప్రపంచంలో వాళ్ళందరూ भिन्न भिन्न देवियां और देवताओं को पुकार रहे हैं। భిన్న భిన్న దేవుళ్ళను దేవతలను పిలుస్తున్నారు. कहते हैं हमको क्षमा करो, कृपा करो, शांति दो मांग रहे हैं। వాళ్ళనందరినీ ఎలా క్షమించండి, ఆశీర్వాదాలు ఇవ్వండి అని చెప్పి, కృప చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. तो उनको देने वाले कौन है? అయితే వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? कल्प वृक्ष में तना भी आप हो, जड़ भी आप हो। కల్పవృక్షంలో అయితే శరీరము మీరే, వేళ్ళు కూడా మీరే. और परंधा में देखो, పరంధామంలో కూడా చూడండి, आप कहाँ हो? మీరు ఎక్కడున్నారు? परमात्मा के नजदीक में हो ना। పరమాత్మని యొక్క దగ్గరలో, సమీపంలో ఉన్నారు కదా. ऐसा लगता है అలా అనిపిస్తుందా మీకు? या किरणें लेकर भगवान से दूर बैठे हो? కిరణాలు తీసుకుంటూ బయట దూరంగా ఉన్నారు అనిపిస్తుందా? बाबा के साथ में हो, गोद में हो या दूर से देख रहे हो? బాబా యొక్క ఒడిలో ఉన్నారా లేకపోతే దూరం నుంచి బాబాని చూస్తున్నారా? जो ब्राह्मण रहता है मूर्ति के सामने जाकर दर्शन करता है ना, भगत देखो कितना दूर से लेता है दर्शन। అయితే బ్రాహ్మణులు చూడండి, మూర్తికి దగ్గరలో, ఎంత దగ్గరలో ఉండి ఉంటారో. అయితే భక్తులు చూడండి, దూరం నుంచి చూస్తూ ఉంటారు. तो आपको ऐसे बनना है। అయితే మీకు అలా తయారవ్వాలని ఉంటే కనుక, एक दादाजी है, ఒక తాతగారు ఉన్నారు. उनके पास एक छोटा सा पोता है। ఆ తాత దగ్గర చిన్న మనవడు ఉన్నాడు. वो पोते के ऊपर दादाजी को इतना निश्चय और भरोसा है, ఆ మనవడి మీద ఆ తాతగారికి ఎంత నిశ్చయము, భరోసా ఉంటుందంటే, कोई कुछ पैसा मांगते हैं तो ఎవరన్నా ధనం అడిగితే కనుక वो दादाजी क्या करते हैं, अपना जो तिजोरी का चाबी इस पोते के हाथ में देते हैं, कहते देखो बच्चा, अंदर जाके वो तिजोरी से पैसे लेकर आके इनको दे देना। ఎంత నమ్మకం ఉంటుందంటే ఆ మనవడి మీద, ఎవరైనా ఏదైనా ధనం కావాలి అని అడిగితే ఆ తాతగారు ఏం చేస్తారు, ఆయన దగ్గర ఉన్న తాళం ఇచ్చి మనవడికి, ఆ అల్మారాలో, ఆ బీరువాలో డబ్బులు ఉన్నాయి, అవి తీసుకుని వచ్చి వాళ్ళకి ఇవ్వు అని చెప్పి చెప్తారు. किसी ने पैसे लाकर दे दिया, ఎవరో ధనం తెచ్చి ఇచ్చారు. वो पोते को कहते देखो बच्चा, इसको लेकर जाके उसमें रखना। ఆ మనవడికి చెప్తారు, ఈ ధనాన్ని తీసుకుని వెళ్ళి ఆ బీరువాలో పెట్టు అని చెప్తారు. लेकिन याद रखिएगा, కానీ గుర్తు పెట్టుకోండి, ऐसा भरोसा और निश्चय परिवार में सभी मेंबर के साथ दादाजी को नहीं रहता है। ఇలాంటి నిశ్చయము, భరోసా ఈ తాతగారికి ఇంట్లో ఉన్న అందరి సభ్యుల మీద ఉండదు. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. भगवान के हाथ में मैं ऐसे बच्चा बना हूँ, భగవంతుని చేతిలో నేను ఇలాంటి పిల్లవాళ్ళ కింద తయారయ్యానా లేదా? भगवान ने मेरे ऊपर इतना भरोसा रखा है। భగవంతుడు నా మీద ఇంత భరోసా పెట్టారా? इसके पहले भगवान ने आपके ऊपर जो एग्जाम रखा था उसमें सभी आप पास हुए हो। దీనికి ముందు భగవంతుడు మీకు ఏదైతే పరీక్ష పెట్టారో అందులో పాస్ అయ్యారా? तो उन बच्चों को ही ये पोस्ट एंड पोजीशन मिलता है। అలాంటి పిల్లలకే ఈ పోస్ట్ అండ్ పొజిషన్స్ దొరుకుతాయి. उसके साथ में దాంతో పాటు जब आप कर्म क्षेत्र में जाते हो ना, మీరు కర్మక్షేత్రంలోకి వెళ్తారు కదా, आपके सामने बहुत सारे आत्माएं कनेक्शन में आते हैं। అప్పుడు మీ ఎదురుగా చాలా మంది ఆత్మలు కనెక్షన్ లోకి వస్తారు. कोई भी धर्म वाले हो, ఏ ధర్మం వాళ్ళైనా అవ్వచ్చు, हिंदू हो, मुस्लिम हो, హిందువులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, स्त्री हो, पुरुष हो, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, गरीब हो, धनवान हो, పేదవారు అవ్వచ్చు, లేకపోతే ధనికులు అవ్వచ్చు, गरीब हो, धनवान और एजुकेटेड हो, अनएजुकेटेड हो। చదువుకున్నవారు అవ్వచ్చు, లేకపోతే చదువుకోలేని వారు అవ్వచ్చు. आपका काम क्या है? అయితే మీ పని ఏంటి? पूर्वज के नशे में रहना। పూర్వజుల యొక్క నశలో ఉండండి. जैसे लौकिक में भी क्या होता है, जो सीनियर्स लोग आते हैं उनके आगे लोग पाँव माना सिर झुकाते हैं और उनसे आशीर्वाद लेते हैं। ఎలా అంటే లౌకికల్లో ఎలాగంటే, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్నవాళ్ళు ఏం చేస్తారు, కాళ్ళకి దండం పెడతారు. ठीक है, वो क्या करते हैं, आशीर्वाद देते हैं। వాళ్ళు పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఇస్తారు.
नॉर्थ इंडिया में बहुत कुछ चलता है। ఇలా నార్త్ ఇండియాలో చాలా బాగా నడుస్తుంది. ऐसी आप मन से उस स्मृति में रहना, అయితే మీరు మనస్సుతో ఆ స్మృతిలో ఉండండి. वृत्ति से दृष्टि से ऐसे मिलन करना। వృత్తితోనూ, దృష్టితోనూ ఇటువంటి మిలనం జరపండి. उस आत्मा को है ना भगवान का शक्ति देने के लिए निमित्त बनना। ఆ ఆత్మకి భగవంతుని యొక్క శక్తి ఇవ్వడానికి నిమిత్తంగా మీరు తయారవ్వండి. तब देखो वो आत्माएं आपको अपनेपन का एहसास उनको बाबा कराता है। అప్పుడు ఆత్మలకి నా వారు అన్న అనుభూతి కలుగుతుంది. जैसे आप बस पर बैठे हो, ఎలా అంటే మీరు బస్సులో కూర్చున్నారు, वहां छोटे छोटे बच्चे आए हैं, అక్కడ చిన్న చిన్న పిల్లలు వచ్చారు. उनको चॉकलेट दे देना, वो क्या करते, तुरंत आपके रिलेशन में आ जाते, आपकी गोद में आकर बैठ जाते। వాళ్ళకి చాక్లెట్ ఇస్తే గనక వాళ్ళు వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తారు, మీ ఒళ్ళో కూర్చుండిపోతారు. क्यों? ఎందుకు? उनको जो चाहिए आपने दे दिया तो आपका वो रिलेशन में आ जाएंगे ना। వాళ్ళకి ఏం కావాలో మీరు ఇచ్చారు, అప్పుడు వెంటనే మీ సాంగత్యంలోకి వచ్చేస్తారు కదా వాళ్ళు. वो सारी आत्माएं विश्व में सत्य शांति के लिए, सत्य रिलेशनशिप के लिए ढूंढ रहे हैं ना। అయితే ఇక్కడ విశ్వంలో అందరు ఆత్మలు కూడా సత్య సుఖం గురించి ढूंढ रहे हैं ना, सच्चे प्यार के लिए, संबंध के लिए ढूंढ रहे हैं। సత్యమైన ప్రేమ గురించి, సత్యమైన సంబంధం గురించి వెతుక్కుంటున్నారు కదా. तो उनको ऐसा एहसास होगा, అప్పుడు వాళ్ళకి ఇటువంటి అనుభూతి జరుగుతుంది, ऐसा फीलिंग होता है। అలాంటి ఫీలింగ్ జరుగుతుంది. जैसे बाबा हमको कहाँ कहाँ सेवा के लिए भेजते हैं ना, ఎలా అంటే బాబా మమ్మల్ని ఎక్కడెక్కడికో సేవకి పంపిస్తూ ఉంటారు కదా. कभी कभी ऑनलाइन में भी कोई आत्मा के साथ बाबा कनेक्शन देता है। అప్పుడప్పుడు ఆన్లైన్ లో ఎవరో ఒక ఆత్మతోని కనెక్షన్ లోకి ఇస్తారు బాబా. तो उनसे बात करते ऐसे लगता है उनके साथ हमारा बहुत समय का पहचान है, उतना क्लोज रिलेशनशिप है। అయితే ఆ ఆత్మతో మాట్లాడేటప్పుడు మాకు ఎలా అనిపిస్తుందంటే ఆ ఆత్మతో నాకు చాలా ఎప్పటి నుంచో ఉంది సంబంధం అన్నట్టు అనిపిస్తుంది. तो उनको भी ऐसा लगता है ये भाई हमारे हैं और हमको भी लगता है वो हमारे, वो फीलिंग एक ही बातों में एक ही दिन में हो जाता है। అయితే ఆ ఆత్మకు కూడా అనిపిస్తుంది ఈయన నా అన్నయ్య గారు లాగే ఉన్నారు అన్నట్టు ఆ ఆత్మకు కూడా ఫీలింగ్ ఒక్క రోజులోనే అనిపిస్తూ ఉంటుంది. उसका आधार क्या है? దీని ఆధారం ఏంటి? रूहानी शक्ति जितना फ्लो करते हो ना, जब उनको अनुभव होता है ये रिजल्ट आ जाता है। ఆత్మిక శక్తి ఎంత ఫ్లో అవుతే అప్పుడు వాళ్ళకి ఈ రిజల్ట్ వస్తుంది. इसका जो यादगार में దీనికి స్మృతి చిహ్నంగా द्वापर युग के बाद देखो आपको कितना विधि से पूजा किया जाता है। ద్వాపర యుగం తర్వాత మీకు ఎంత విధిగా పూజ జరుగుతూ ఉంటుందో. कोई धर्मात्मा हो, महात्मा हो, इतना विधि से पूजा नहीं किया जाता है ना। ఏ ధర్మాత్మలకి మహాత్మలకి ఇంత విధిగా పూజ జరగదు కదా. वो पूजा का फल लेना है तो अभी आपको कुछ कर्म करना पड़ेगा ना। ఆ పూజ యొక్క ఫలితం తీసుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కదా. दुनिया में कुछ लेना है तो आपको कुछ करना पड़ेगा। ప్రపంచం నుంచి మీరు ఏదైనా తీసుకోవాలంటే మీరు ఏదో ఒకటి ఇచ్చి తీరాలి. वो तो स्थूल में हो गया, అది స్థూలంలో అయిపోయింది. अभी सूक्ष्म में देकर तो देखो। అయితే ఇప్పుడు సూక్ష్మంలో ఇచ్చి చూడండి. और मन से वो लोग आपको कितना प्यार करेंगे और दिल से कितना थैंक यू कहेंगे। మనసుతో వాళ్ళు మనసుతో ఎంత ప్రేమిస్తారు మరియు ఎంతగా మీకు ధన్యవాదాలు చెప్తారు మనసుతో. सबसे इम्पोर्टेंट बाप दादा आपको कितना प्यार करता है वो फील करना। అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బాప్దాదా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తారో అది ఫీల్ చేయండి. जैसे कोई व्यक्ति आता है, पानी पूछता है, पानी देने से वो कितना दिल से आपको थैंक यू कहते हैं ना। ఎలా అంటే ఎవరన్నా వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, వాళ్ళు మంచినీళ్ళు అడిగితే మీరు మంచినీళ్ళు ఇస్తే గనక వాళ్ళు ఎంత ప్రేమగా వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు. लेकिन जो सेवा के लिए निमित्त बनते हो ना, అయితే सेवा के लिए जब निमित्त बनते हो, సేవ గురించి నిమిత్తంగా తయారైనప్పుడు नाम मान शान का एक्सपेक्टेशन मत करना। అక్కడ కీర్తి ప్రతిష్టల గురించి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. और आपका भी कितना विधि पूर्वक कीर्तन भी चलता है। అలాగే మీకు ఎంత విధిగా మీ కీర్తన జరుగుతూ ఉంటుంది. और स्थूल जो सुख है స్థూలంలో ఏ సుఖమైతే ఉందో वो विनाशी है ना, कभी कभी रहता है, कभी कभी नहीं रहता है। స్థూలంలో ఏ సుఖం ఉందో అది వినాశీయే, ఎందుకంటే ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు. आपको कभी कभी अच्छा भोजन मिलेगा, कभी कभी नहीं भी मिल सकता है। అప్పుడప్పుడు మీకు ఎలాగంటే అప్పుడప్పుడు మీకు మంచి భోజనం దొరుకుతుంది, అప్పుడప్పుడు దొరకకపోవచ్చు కూడా.
हाँ, अभी बहुत अच्छा भोजन है तो भी बुखार है, पेट दर्द है, तो आप खा नहीं सकती हो ना। మీకు మంచి భోజనం దొరికినా కూడా మీకు జ్వరం ఉంది, లేకపోతే కడుపులో నొప్పి ఉందంటే మీరు తినలేరు. आपके घर में एसी है लेकिन करंट ही नहीं है, तो एसी का एहसास कैसे होगा। ఇంట్లో ఏసీ ఉంది. కానీ కరెంటే లేదు. అప్పుడు ఏసీ ఎలా నడుస్తుంది? तो बाबा क्या चाहते हैं, బాబా ఏం కోరుకుంటున్నారు? हर प्राप्ति बाबा अविनाशी देखना चाहते हैं। బాబా ప్రతి ప్రాప్తి కూడా అవినాశిగా ఉండేటట్టు చూస్తున్నారు. रूहानी प्राप्ति ही अविनाशी रहेगा, स्थूल आ- प्राप्ति अविनाशी नहीं रहेगा। ఆత్మిక ప్రాప్తియే ఆ అవినాశిగా ఉంటుంది. అలాగే అయితే స్థూల ప్రాప్తి మట్టుకు అవినాశిగా ఉండదు. जैसे सूर्य 12 घंटा रहता है, 12 घंटा नहीं रहता है ना। ఎలా అంటే సూర్యుడు 12 గంటలు ఉంటాడు, 12 గంటలు ఉండడు. पति बच्चे सदा साथ में नहीं रहेंगे ना। భర్త పిల్లలు కూడా ఎప్పుడు కూడా ఉండరు కదా మనతో. साथ में रहेंगे तो भी मूड एक जैसा नहीं रहता है ना, कभी कभी गुस्से में, कभी कभी खुशी में रहते हैं। తోడుగా ఉన్నా సరే అప్పుడప్పుడు మూడు ఒకసారి కోపంగా ఉంటారు, ఒకసారి బాగా ఉంటారు. अभी देखो इस विधि में అయితే చూడండి ఈ విధిలో आप रेडी हो, మీరు రెడీగా ఉన్నారు. अपने मन बुद्धि को बाबा के साथ रखा है। మీ మనస్సు బుద్ధిని కూడా బాబాతో ఉంచారు. बाबा 24/7 अवेलेबल है। బాబా అయితే 24/7 రెడీగా ఉన్నారు. विश्व कल्याण आप कभी भी कर सकते हो। విశ్వ కళ్యాణం మీరు ఎప్పుడైనా చేయొచ్చు. जूम में है तो उस टाइम पर ही सेवा करना है, इसमें तो सदा कर सकती हो ना। రూమ్ లో అయితే మీరు ఆ సమయంలోనే సేవ చేయగలరు. అయితే ఇలా ఈ విధితో అయితే మీరు ఎప్పుడైనా సేవ చేయగలరు. वाचा सेवा करना है, आपके सामने कोई आत्मा रहना चाहिए ना, तभी तो वाचा सेवा कर सकते हो। మీరు వాచా సేవ చేయాలి అంటే మీ దగ్గర ఎవరైనా ఆత్మ ఉండాలి. అప్పుడే కదా మీరు వాచా సేవ చేయగలరు. तो चेक करना, కాబట్టి చెక్ చేయండి. ऐसा वृत्ति, ఇటువంటి వృత్తి, स्थिति, స్థితి, स्मृति, స్మృతి, दृष्टि దృష్టి सदा रहता है, సదా ఉంటున్నాయా? उसका प्राप्ति का एहसास रहता है, వాటి ప్రాప్తి యొక్క అనుభూతి మీకు తెలుస్తుందా? या कभी कभी रहता है, कभी कभी नहीं रहता है। లేకపోతే అప్పుడప్పుడు ఉంటున్నాయా? లేకపోతే అప్పుడప్పుడు ఉండటం లేదా? कभी कभी न रहने का कारण क्या है, అప్పుడప్పుడు ఇది ఇలా ఉండకపోవడానికి కారణం ఏంటి? मन बुद्धि को उससे डिस्कनेक्ट करते हो ना, इसलिए अनुभव नहीं होता है। మనస్సు బుద్ధిని డిస్కనెక్ట్ చేసేస్తారు. అందుకే మీకు అప్పుడు అనుభూతి జరగదు. कुछ भी कर्म करो, इस विधि से मन बुद्धि को कभी भी डिस्कनेक्ट मत करना। ఏ కర్మలు చేసినా సరే ఈ మనస్సు బుద్ధిని ఎప్పుడు డిస్కనెక్ట్ చేయవద్దు. सदा अपने मन द्वारा बेहद का सेवा निरंतर चल रहा है, ऐसे मन बुद्धि को सेट करना। సదా మీ మనస్సు బుద్ధి ద్వారా ఈ అనంతమైన సేవ జరుగుతూనే ఉండాలి. ఎప్పుడు డిస్కనెక్ట్ చేయకూడదు. क्योंकि बाबा अविनाशी है, ఎందుకంటే బాబా అవినాశి కనుక. विधि भी अविनाशी है, విధి కూడా అవినాశియే. अनुभव और प्राप्ति भी अविनाशी है। అనుభవం మరియు ప్రాప్తి కూడా అవినాశి. तो सदा चेक करना, ऐसे अविनाशी प्राप्ति में सदा स्थित रहते हो। కాబట్టి మీరు ఈ సదా చెక్ చేసుకుంటుండండి. ఈ అవినాశి ప్రాప్తిలో మీరు स्थित रहते हो। స్థితిలై ఉంటున్నారా? बाप दादा బాబ్దాదా अभी सभी बच्चों को ఇప్పుడు మొత్తం పిల్లలందరికీ समय के सर्कमस्टेंसेस के अनुसार సమయం యొక్క పరిస్థితుల అనుసారంగా बेहद की सेवा में सदा बिजी देखना चाहते हैं। అనంతమైన సేవలో ఎప్పుడు మిమ్మల్ని బిజీగా చూద్దామని అనుకుంటున్నారు. क्यों? ఎందుకు? जितना बिजी रहेंगे ना, उतना आपके मन में हलचल नहीं आएगा। ఎందుకంటే ఎంత మీరు బిజీ అయితే అంత మీ మనసులోని అలజడి రాదు. स्थूल सेवा करो, స్థూల సేవ చేయండి, वाचा सेवा भी करो, వాచా సేవ కూడా చేయండి. लेकिन కానీ सेवा का भाव और भावना के आधार पर करो। సేవ యొక్క భావము మరియు భావన ఆధారంగా చేయండి. स्थूल कर्म भी करो और लौकिक कर्म भी करो, స్థూల కర్మలు చేయండి మరియు లౌకిక కర్మలు కూడా చేయండి. लेकिन मन से सदा ये स्मृति रखना कि मैं पूर्वज हूँ। కానీ మనస్సుతో ఎల్లప్పుడూ ఇట్లాంటి स्मृति रखना कि मैं पूर्वज हूँ। ఇలాంటి స్మృతిలోనే ఉండండి, నేను పూర్వజులను అని చెప్పి. जैसे कोई व्यक्ति रहता है, वो सदा समझता है ना कि मैं पुरुष हूँ, मैं स्त्री हूँ, ये स्मृति सदा रहता है। ఎలా అంటే ఎవరైనా వ్యక్తి ఉన్నారు, వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా సదా నేను పురుషుడిని లేకపోతే నేను స్త్రీని అని అనుకుంటూ ఉంటారు కదా.
हैदराबाद में रहकर जो भी कर्म करता है उनको स्मृति रहता है कि मैं हैदराबाद में हूँ, भले भले भोजन खा रहे, सो रहा है, जो भी कर रहा है उनको मालूम रहता है कि मैं हैदराबाद में हूँ। హైదరాబాద్ లో ఉంటూ ఏ కర్మ చేసినా సరే, భోజనం చేసినా లేకపోతే పడుకున్నా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కదా నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అని అలా. हाँ, उसके बाद समझ लो एक बार और डॉक्टर हो गया, मरने तक उनको वो स्मृति रहता है, कुछ भी कर्म करो मैं डॉक्टर हूँ, ये स्मृति रहता है ना। ఇప్పుడు డాక్టర్ ఉన్నారు. ఆయనకి చనిపోయే వరకు వాళ్ళకి ఆ స్మృతిలోనే ఉంటారు కదా నేను డాక్టర్‌ని అన్న స్మృతిలో. स्मृति किसको है? స్మృతి ఎవరిది? आत्मा को है ना। ఆత్మకే కదా ఉంది. कैसे आता है? అది ఎలా వస్తుంది ఆత్మకు? मन बुद्धि से वो डॉक्टर के साथ वो कनेक्टेड है ना। మనసు బుద్ధితో ఆ డాక్టర్‌తో కనెక్ట్ అయ్యి ఉంది కదా! మనసు బుద్ధి కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా! डॉक्टर के साथ कनेक्ट हो सकते हो, డాక్టర్‌తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. हैदराबाद से कनेक्ट हो सकते हो, హైదరాబాద్‌తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. स्त्री और पुरुष के रूप में कनेक्शन हो सकता है। స్త్రీ మరియు పురుష రూపంలో కూడా కనెక్షన్ అయ్యి ఉంటారు. इसके लिए आप कॉलेज गए हैं कि डिग्री लिया है? వీటన్నిటి గురించి మీరేమైనా కాలేజ్‌కి వెళ్లారా? లేకపోతే డిగ్రీ తీసుకున్నారా? ऐसे ही परमात्मा के साथ भी सदा कनेक्शन रख सकते हो ना। అలాగే మీరు పరమాత్మతో సదా ఆహ్, కనెక్షన్ పెట్టవచ్చు కదా! ऐसे करना है। ఇలా చెయ్యాలి. परसेंटेज में देखा गया है, పర్సెంటేజ్‌లో చూపించారు. अभी बाबा ने रिजल्ट्स देखा, ఇప్పుడు బాబా రిజల్ట్ చూసారు. उसमें वाचा सेवा का परसेंटेज ज्यादा है, అందులో వాచా సేవ యొక్క పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. मनसा सेवा कम है। మానస సేవ తక్కువ ఉంది. अभी इसको ज्यादा करो। ఇప్పుడు మీరు దీన్ని ఎక్కువ చేయండి. ऐसे रहने से ఇలా ఉండటం వల్ల अब सदा निर्विघ्न रहेंगे। మీరు సదా నిర్విఘ్నులుగా ఉంటారు. निर्विघ्न माना समस्या ही नहीं आता है क्या? నిర్విఘ్నులం అంటే సమస్యలు రావా ఏంటి? पहले से भी ज्यादा आता है। ముందు కన్నా ఎక్కువ వస్తాయి. लेकिन కానీ जो भी समस्या आता है उसके बाद उस समस्या का समाधान रहता है। ఏ సమస్య వచ్చినా సరే దానికి వెంటనే సమాధానం కూడా దొరుకుతుంది. कैसे? అది ఎలా? ऐसे सेवा द्वारा निराकार आत्मा का मान, आत्मा का क्वांटिटी का स्टॉक आपके पास रहता है। ఎలా అంటే ఇలా ఇలా ఆత్మ యొక్క స్టాక్ ఎక్కువగా ఉంటుంది. ऐसे सेवा से आत्मा का जो सप्त गुणों का स्टॉक आपके पास रहता है। ఇలాంటి సేవ వల్ల మీ దగ్గర సప్త గుణాల యొక్క స్టాక్ ఉంటుంది. उस स्टॉक द्वारा आपका हर कर्मों का समस्या का समाधान मिल जाता है। ఆ స్టాక్ ద్వారా మీ ప్రతి కర్మకి ఆ సమాధానం దొరుకుతుంది. न केवल आपका, सारे विश्व की समस्या के लिए आप उतना धन दे सकते हो। మీ ఒక్కరికే కాదు, మొత్తం మీరు విశ్వంలో ఉన్న ఆత్మల యొక్క సమస్యలన్నిటికీ కూడా మీరు సమాధానం ఇవ్వగలరు. याद रखना, स्थूल धन द्वारा नहीं, साधन द्वारा नहीं, जन द्वारा नहीं। గుర్తు పెట్టుకోండి, ఇది స్థూల సాధనాల వల్ల కానీ, ధనం వల్ల కానీ, జనం వల్ల కానీ కాదు. रूहानी स्टॉक द्वारा ఆత్మిక స్టాక్ ద్వారా మాత్రమే చేయగలరు. आप ऐसे रखने से, रहने से మీరు ఇలా ఉండటం వల్ల विश्व की सर्व आत्माओं को समस्या को निर्विघ्न बना सकते हो। విశ్వంలోని ప్రతి ఒక్క ఆత్మల్ని నిర్విఘ్నులుగా చేయవచ్చు. इतना धन सारे विश्व को दे सकते हो। ఇంత ధనం మీరు విశ్వం అంతటికి ఇవ్వగలరు. इसका मतलब దీని అర్థం ఏంటంటే ऐसे सच्चे दिल में रहने से ఇలా సత్యమైన హృదయంతో ఉంటే కనుక उस दिन, उस सेकंड में भगवान अपने शक्ति द्वारा जो सारे आत्माओं को समस्या का समाधान देना चाहते हैं, ఆ సెకండ్ లో బాబా మీ ద్వారా ఆ విశ్వంలో ఉన్న ఆత్మలందరి సమస్యకి సమాధానం ఇవ్వాలని అనుకుంటారు. वो सेकंड में आपके द्वारा उतना शक्ति फ्लो होता है और समस्या का समाधान हो जाता है। ఆ సమయంలోనే మీ ద్వారా ఆ శక్తి ఫ్లో అవుతుంది. అప్పుడు వాళ్ళందరి సమస్యకి సమాధానం దొరుకుతుంది. उसके लिए क्या करना है? దీని గురించి మనం ఏం చేయాలి? कर्म करते हुए, కర్మలు చేస్తూ, सेवा करते हुए, సేవ చేస్తూ हर एक को आत्मिक दृष्टि से देखना, ప్రతి ఒక్కళ్ళని ఆత్మిక దృష్టితో చూడండి. उनका ओरिजिनल स्वरूप में देखना, వాళ్ళని ఒరిజినల్ స్వరూపంలోనే చూడండి. शुभ भावना, शुभ कामना की दृष्टि से देखना, శుభ భావన మరియు శుభ కామన దృష్టితో చూడండి. और उनको परिवर्तन होना चाहिए श्रेष्ठ भावना से रखना। వాళ్ళు పరివర్తన అవ్వాలి అన్న శ్రేష్ఠ భావం ఉంచండి. जब यज्ञ में स्टार्टिंग में ऐसा सभी था, అయితే యజ్ఞము స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. लेकिन जब सेवा में बिजी होते होते ये मर्ज हो गया है।
అయితే ఇవి సేవలో బిజీ 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 అయిపోతూ ఇవన్నీ మాయమైపోయాయి. तो सदा कैसे रहना है? కాబట్టి సదా ఎలా ఉండాలి? आत्मिक स्वमान में रहना। ఆత్మిక స్వమానంలో ఉండండి. हम किस में रहते हैं? మనం ఎందులో ఉంటాము? हम डीवाईएसपी का पत्नी हैं। हम डीवाईएसपी का पत्नी हैं। हम पुलिस इंस्पेक्टर का पत्नी हैं। పోలీసుల యొక్క భార్యను అని అనుకుంటారు. मेरे पास 2 बंगलो है। నా దగ్గర 2 బంగ్లాలు ఉన్నాయి అనుకుంటారు. मेरा डिग्री हुआ है। నాది డిగ్రీ కంప్లీట్ అయింది అనుకుంటారు. मैं बाबा के बच्चे बनकर 25 साल हो गया। నేను బాబా పిల్లల కింద తయారయ్యి 25 సంవత్సరాలు అయింది అనుకుంటారు. इस मान में रहते हैं। ఈ గౌరవంలోనే ఉంటూ ఉంటారు. बाबा कहते किस मान में रहना है? బాబా ఎట్లాంటి దాంట్లో ఉండాలి అని అనుకుంటున్నారు? राजयोग करने के बाद निराकार सप्त गुणों का जो स्टॉक है ना, उस मान में रहो। రాజయోగం కంప్లీట్ అయిన తర్వాత సప్త గుణాలు నిరాకారం యొక్క స్టాక్ ఉంటుంది కదా, ఆ మానంలో ఉండాలి అని అనుకుంటున్నారు. तो बाकी सभी मान कट कर लेना। కాబట్టి మిగతావన్నీ కట్ చేసింది. क्यों? ఎందుకు? वो कोई मेरे नहीं है, वो अपना नहीं है। అవన్నీ నావి కాదు, మావి కాదు. बिल्डिंग आपका है क्या? బిల్డింగ్ మీద, शरीर आपका है? శరీరం మీద नेक्स्ट जन्म में लेकर जा सकते हो क्या? నెక్స్ట్ వేరే జన్మలోకి ఇవన్నీ తీసుకుని వెళ్తారా? टेम्पररी पार्ट के लिए दिया गया है, रेंटेड है वो। ఇది రెంటెడ్ది, టెంపరీగా కొంతవరకే ఆ పాత్ర గురించే ఇచ్చారు. दूसरे के घर को अपना घर मत समझना। వేరే వాళ్ళ ఇల్లునే మన ఇల్లు అని అనుకోవద్దు. दूसरे घर को रिपेयर करेंगे ना, जाने के टाइम पर ऐसे ही छोड़कर जाना पड़ता है, लेकर नहीं जा सकती हो। వేరే వాళ్ళ ఇల్లు బాగు చేయించారు అంటే, రిపేర్ చేయించారు అంటే వెళ్ళిపోయేటప్పుడు అది వదిలేసే వెళ్ళాల్సి ఉంటుంది. तो अपने को चेक करना। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. सदा मैं देवात्मा ब्राह्मण आत्मा हूँ। సదా నేను దైవాత్మ బ్రాహ్మణాత్మనేనా? तो पूर्वज लोगों का काम क्या है? పూర్వజ ఆత్మల యొక్క పని ఏమిటి? जो भी आते उनको आशीर्वाद देना, दुआ देना। ఎవరు వచ్చినా వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వటం. दुआ देना मैंने ऐसा नहीं कि पुत्रवान भव, पुत्रीवान भव, हेल्थ ठीक हो जाए, ऐसे आशीर्वाद नहीं देना। ఇక్కడ ఆశీర్వాదం ఇవ్వడము అంటే పుత్రుడు పుట్టాలి లేకపోతే పుత్రిక పుట్టాలి అని చెప్పి అనడం కాదు. ईश्वरीय शक्ति देना, यही आशीर्वाद देना है। ఈశ్వరీయ శక్తి ఇవ్వడము అదే ఆశీర్వాదం. हाँ, ऐसे आप करते जाएंगे तो ఇలా మీరు చేస్తూ వెళ్తే కనుక लोग आपको एक्सेप्ट करेंगे और आपको दुआएं देंगे। జనం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మరియు వాళ్ళు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. साथ में దాంతో పాటు इस पोजीशन में रहने से ఈ పొజిషన్ లో ఉండటం వల్ల ओपोजिशन भी आएगा। అపోజిషన్ కూడా రావచ్చు. जैसे आपको कोई गायन करता है, उनको तो आप दुआ देंगे। ఎలా అంటే మీరు ఎవరైనా మిమ్మల్ని గాయనం చేస్తే అంటే పొగిడితే గనక మీరు వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తారు. लेकिन कोई डांटते हैं, निंदा करते हैं, तो क्या करेंगे? అయితే ఎవరన్నా మిమ్మల్ని తిడితే గనక లేకపోతే నిందిస్తే ఏం చేస్తారు? बाबा उनको शक्ति मत देना, उन्होंने मुझे इंसल्ट किया था, ऐसे संकल्प करेंगे क्या? బాబా వాళ్ళకి శక్తి ఇవ్వద్దు, వాళ్ళని అవమానించారు అని చెప్పి అంటారా? सभी लोगों को देना है। అందరికీ ఇవ్వాలి. कोई आत्मा के प्रति नेगेटिव नहीं रखना है। ఎవరో ఒక ఆత్మ పట్ల నెగిటివ్ గా ఉండకూడదు. ज्यादा ओपोजिशन किसको आया? ఎక్కువ అపోజిషన్ ఎవరికే వచ్చింది? ब्रह्मा बाबा को आया ना। బ్రహ్మ బాబాకే కదా వచ్చింది. उनके सामने भी व्यर्थ करने वाले, व्यर्थ बोलने वाले बहुत सारे लोग थे। వాళ్ళ ఆయన ఎదురుగానే చాలా వ్యర్థ పనులు చేసేవారు, వ్యర్థం మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉండేవారు. तो सदा ब्रह्मा बाबा ने क्या भाव रखा? అయితే సదా బ్రహ్మ బాబా ఏ భావంతో ఉండేవారు? इस आत्मा को परिवर्तन हो, ఈ ఆత్మ పరివర్తన చెందాలి అని చెప్పి, इनको मुझे हेल्प करना है। ఈయనకి నేను సాయం చెయ్యాలి అని చెప్పి అనేవారు. सदा बाबा उनको क्या सकाश देते थे ना। సదా బాబా వాళ్ళకి సకాశం ఇచ్చేవారు కదా. तो ऐसे हर आत्मा के प्रति ఇలా ప్రతి ఆత్మ పట్ల दुआएं देना। ఆశీర్వాదాలు ఇవ్వండి. इसके साथ ऐसे समझना, దీంతో పాటు ఇలా అనుకోండి, ये सारा मेरा परिवार है। మొత్తం ఈ పరివారం అంతా నా పరివారం. तो इस परिवार का किसी भी मेंबर को दुख नहीं होना चाहिए। ఈ పరివారంలో ఏ ఒక్కరికి దుఃఖము రాకూడదు. सभी को दुख का समाधान मेरा पास है। అందరి యొక్క దుఃఖానికి సమాధానం నా దగ్గర ఉంది. आपके पास नहीं है तो मन के साथ कनेक्टेड है। మీ దగ్గర లేదు అంటే మనస్సుతో కనెక్ట్ అయ్యి ఉండండి.
परमात्मा के साथ कनेक्शन रखना। పరమాత్మతో కనెక్ట్ అయి ఉండండి. अभी देखो आपका जो रूहा स्थूल कमाई है మీ స్థూల సంపాదన ఏదైతే ఉందో वो सेविंग्स बैंक अकाउंट में रहता है ना। అదంతా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది కదా. आप गूगल पे करते ही वो तुरंत पेमेंट हो जाए ना, जिसको जो आपने गूगल पे किया है। మీరు గూగుల్ పే చేస్తూనే అది ఆ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది కదా, ఎవరికి చేశారో వాళ్ళకి. चेक देते ही उनको पहुंच जाएगा ना। మీరు చెక్ ఇస్తూనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుకుంటుంది కదా. पहले चेक और डीडी देने से 1 हफ्ता लगता था जाकर पहुंचने में। మొదట చెక్ డీడీ ఒక వారం తర్వాత వాళ్ళకి చేరుకునేది డబ్బులు. आपको 1 हफ्ते लग जाता था। అక్కడ వారం రోజులు పడ్డేది. आज 1 सेकंड में जाकर पहुंचता है ना। ఈ రోజుల్లో ఒక్క సెకండ్ లో వెళ్ళి చేరుకుంటున్నాయి కదా. लेकिन కానీ बैंक बैलेंस तो रहना चाहिए। బ్యాలెన్స్ ఉండాలి కదా. तो बाबा क्या कहते हैं, అయితే బాబాయ్ ఏమంటున్నారు, वर्तमान समय में వర్తమాన సమయంలో थोड़े भविष्य में కొంత భవిష్యత్తులో नजदीक में చాలా సమీపంలో ऐसे लोगों को शांति का वॉल्यूम चाहिए। అలాంటి జనాలకి శాంతి యొక్క చాలా వాల్యూమ్ గా ఎక్కువగా కావాలి. उसके पहले तो स्टॉक रखना है। అయితే దాని ముందే మీరు స్టాక్ పెట్టుకోవాలి కదా. इंडिया में कुंभ मेल चल रहा है ना। ఇండియాలో కుంభమేళా జరుగుతుంది కదా. उनको मालूम है हर रोज करोड़ों लोग आने वाले हैं। వాళ్ళకి తెలుసు రోజు కోట్లాది మంది వస్తున్నారు అని చెప్పి. इसके अनुसार वहां टेंट भोजन सारा इंतजाम कर लिया ना उन्होंने। దాని అనుసారంగానే వాళ్ళు టెంట్ అన్ని కూడా అన్ని అక్కడ సమకూర్చారు కదా. लेकिन अभी आपको क्या करना है, అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి, निराकार में आप अकेले रेडी हो जाना। నిరాకార రూపంలో మీరు ఒక్కరే రెడీ అవ్వండి. इसका जरूरत नहीं है स्थूल शरीर के रूप में वो आपके सामने आए, जरूरत नहीं है। అయితే ఈ అవసరం లేదు, వాళ్ళ స్థూల శరీర రూపంలో వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంత అవసరం ఏమీ లేదు. स्थूल पैसा देने के लिए वो आपके सामने अभी आने का जरूरत है क्या? స్థూల ధనం ఏదైనా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఉందా, లేదు కదా. एक मैसेज भेज दिया तो तुरंत आप यहाँ से पैसा भेज सकते हो ना निराकार रूप में। ఒక్క మెసేజ్ ఇస్తే మీరు ఇక్కడి నుంచి అక్కడికి నిరాకార రూపంలో పంపించచ్చు కదా స్థూల ధనాన్ని. आज दुनिया में देखो स्थूल पैसा से भी ये ऑनलाइन पैसा ज्यादा काम कर रहा है। ప్రపంచంలో చూడండి, ఈ స్థూల ధనం కన్నా ఎక్కువ ఈ సూక్ష్మ ధనమే ఎక్కువ నడుస్తుంది. 1 रुपए 2 रुपए भी ऑनलाइन द्वारा ही पेमेंट हो रहा है आज। ₹1 ₹2 కూడా ఆన్లైన్ ద్వారానే పేమెంట్స్ జరుగుతున్నాయి. तो ऐसे ईश्वरीय सेवा भी ऑनलाइन में करो ना। అయితే ఇలాగే మీరు ఈశ్వరీయ సేవను కూడా ఆన్లైన్ లో చేయండి. तो विश्व तो जल्दी परिवर्तन होने वाला है। విశ్వం అయితే త్వరలోనే పరివర్తన చెందేలా ఉంది. समय परिवर्तन के पहले సమయ పరివర్తనకి ముందే आप विश्व परिवर्तक श्रेष्ठ आत्माएं విశ్వ పరివర్తక శ్రేష్ఠ ఆత్మలు स्व परिवर्तन द्वारा పరివర్తన ద్వారా सर्व के परिवर्तन के आधार मूर्त बनो। సర్వుల యొక్క పరివర్తనకు ఆధారభూతులుగా తయారవ్వండి. तो आत्मा बनकर भगवान के सामने जाना, కాబట్టి మీరు ఆత్మగా తయారయ్యి భగవంతుడి దగ్గరికి వెళ్ళండి. प्योर बनना మీరు పవిత్రంగా తయారవ్వండి. और संकल्प करना मेरे द्वारा सारे विश्व को जाना चाहिए। సంకల్పం కూడా చేయండి, నా ద్వారా మొత్తం విశ్వం అంతటికి వెళ్ళాలి శక్తి అని చెప్పి. आप मूर्ति बनना, మీరు మూర్తిగా తయారవ్వండి. देने का काम मैं करता हूँ, ఇచ్చేటటువంటి పని నేను చేస్తాను. उसके लिए आधार मूर्ति भी बनो, उद्धार मूर्ति भी बनो। దాని గురించి మీరు ఆధారమూర్తులుగా కూడా తయారవ్వండి, అలాగే ఉద్ధారమూర్తుల కింద కూడా తయారవ్వండి. निमित्त बनना। మీరు నిమిత్తంగా తయారవ్వండి. लेकिन एक बात याद रखना, కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, पर चिंतन मत करना। పరచింతన చేయద్దు. बाकी लोग क्या कर रहे हैं क्या नहीं कर रहे हैं उसका चिंतन मत करना। మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏం చేయటం లేదు ఆ చింతన అస్సలు చేయద్దు. शरीर भी पर है, स्व नहीं है। శరీరం కూడా వేరేదే, స్వయంది కాదు. हम क्या सोचते हैं, మనం ఏమనుకుంటాము, जीभ को क्या चाहिए, నాలుకకి ఏం కావాలి, आंखों को क्या चाहिए, కళ్ళకి ఏం కావాలి, कानों को क्या चाहिए, చెవులకి ఏం కావాలి, पति को क्या चाहिए, భర్తకు ఏం కావాలి, बच्चों को क्या चाहिए, పిల్లలకు ఏం కావాలి, मुझे धन चाहिए। నాకు ధనం కావాలి. तो पर के बारे में सोचते हैं ना, మనం ఇలాగా పరుల గురించే ఎక్కువ ఆలోచిస్తాం కదా. तो उनके बारे में चिंतन मत करना। కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ చింతన చేయొద్దు. दूसरा परदर्शन, రెండవది పరదర్శనం. हम क्या सोचते हैं,
మనం ఏం ఆలోచిస్తాము? दिन में ज्यादा समय शरीर को ही देखते रहते हैं। రోజులో ఎక్కువ సమయం మనం శరీరాన్ని చూసుకుంటూ ఉంటాం. शरीर में ना यहाँ एक ब्लैक स्पॉट आ गया, इसको कैसे निकालना है, बार बार आईने में देखते रहते हैं। శరీరంలో ఇక్కడ నల్లటి స్పాట్ వచ్చింది, చుక్క వచ్చింది, దీన్ని ఎలా తీయాలి అని చెప్పి ఆహ్, ఎప్పుడు తరచుగా అద్దంలో చూసుకుంటూ ఉంటాం. बिल्डिंग बनाना है, कार बनाना है, वही काम है। బిల్డింగ్ కట్టాలి, లేతే కారు కొనుక్కోవాలి, ఇదే పనిలో ఉంటాం. आत्मा का दर्शन ही नहीं कर रहे हैं। ఆత్మ యొక్క దర్శనమే చెయ్యము. इसीलिए అందువల్ల पर के बारे में चिंतन करना और किसी को दर्शन भी नहीं करना। పరుల పరుల దర్శనం చేయొద్దు, ఎవరి గురించి ఆలోచించద్దు. तीसरा है परमत, మూడవది పరమతం. सिर्फ भगवान से मत लेना, ఓన్లీ భగవంతుడి దగ్గర నుంచే మతాన్ని తీసుకోండి, मनुष्य आत्मा से नहीं, మనుష్యాత్మ నుంచి తీసుకోవద్దు, वेद शास्त्र से नहीं, వేద శాస్త్రాల నుంచి తీసుకోవద్దు, गूगल यूट्यूब से नहीं, గూగుల్ నుంచి యూట్యూబ్ నుంచి తీసుకోవద్దు, ब्राह्मण परिवार से भी नहीं, బ్రాహ్మణ పరివారం నుంచి కూడా తీసుకోవద్దు. सिर्फ बाबा से ले लेना। ఓన్లీ బాబా దగ్గర నుంచే మతాన్ని తీసుకోండి. तब आपकी जिंदगी में कंफ्यूजन नहीं रहेगा। అప్పుడు మీ జీవితంలో కన్ఫ్యూజన్ ఉండదు. सदा परसंग नहीं करना, సదా परसंग मत करना। పరుల సంఘం చేయవద్దు. मेरा कौन? నా వారు ఎవరు? शिव बाबा। శివబాబా. मन बुद्धि संस्कार भी मेरा नहीं है, మనసు బుద్ధి సంస్కారాలు కూడా నావి కాదు, तो उसका संग भी मत करना। కాబట్టి వాటి సంఘం కూడా చేయొద్దు. मन बुद्धि को साथ में रखो, మనసు బుద్ధిని తోడుగా ఉంచుకోండి, सदा भगवान के साथ संग में रखना। సదా భగవంతుని సంఘంలోనే ఉంచండి. तो परचिंतन, కాబట్టి పరచింతనము, परदर्शन, పరదర్శనము, परसंग, పర సాంగత్యము, परमत పరమతము छोड़ दो। వదిలివేయండి. ये सभी पर को छोड़ दो, మొత్తం ఈ పర అన్న దాన్ని వదిలేయండి, लेकिन एक पर को ले लो। కానీ ఒక్క పరము అన్నది తీసుకోండి. क्या है वो? అది ఏంటి? पर उपकारी। పర ఉపకారము, పరోపకారిగా అవ్వండి. तो सदा जिनको भी भगवान की शक्ति देते हो उस द्वारा उनको उपकार होता है, हेल्प होता है। కాబట్టి మీరు ఏదైతే భగవంతుని తీసుకున్నది ఇస్తారో అది వాళ్ళకి పరోపకారంగా అవుతుంది. ऐसे जो आत्माएं, అలా ఏ ఆత్మలైతే ऐसे साधन बनते हैं, ఇలా సాధనాలు కింద తయారవుతారు, उन आत्माओं को बाबा ఆ ఆత్మలకు బాబా एक्स्ट्रा मदद देते हैं। ఎక్కువ సాయం చేస్తారు. लेकिन बाबा कहते हैं కానీ బాబా అంటారు, बच्चे जरूर दुआ देना, పిల్లలు ఖచ్చితంగా మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి, मिक्स नहीं करना। కానీ అందులో ఏమి మిక్స్ చేయదు. अपना इच्छा डिमांड कुछ भी मिक्स मत करना। మీ కోరికలు డిమాండ్లు ఏది కూడా మీరు మిక్స్ చేయొద్దు. एडवांस पार्टी वाले बाबा के आगे जाके पूछते हैं, ఈ అడ్వాన్స్ పార్టీ వాళ్ళు బాబా ముందుకు వెళ్ళి అడుగుతున్నారు, हमको तो एडवांस पार्टी में बुला लिया, మమ్మల్ని అయితే అడ్వాన్స్ పార్టీలోకి పిలిచారు, हम तो रेडी हैं, మేమైతే రెడీగా ఉన్నాం, लेकिन आपके जो बच्चे हैं ना, కానీ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో वो लोग पुरुषार्थ में, साधना में, तपस्या में, सेवा में एडवांस स्टेज में नहीं जा रहे हैं। వాళ్ళు పురుషార్థంలోను, సేవలోను, तपस्या में తపస్సులోను एडवांस लेवल में नहीं जा रहे हैं। అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళటం లేదు. तो एडवांस लेवल में जाना है ना। అయితే వాళ్ళు అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళాలి కదా. जब आप एडवांस लेवल में जाते हो, ఎప్పుడైతే మీరు అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తారో विश्व में बेहद का सेवा होगा। విశ్వంలోని అనంతమైన సేవ జరుగుతుంది. अभी बाबा कहते इसके लिए डेट फिक्स करो। అయితే బాబా ఇప్పుడు అంటున్నారు దీని గురించి మీరు డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పి. शिवरात्रि का डेट फिक्स करते हो, శివరాత్రి యొక్క డేట్ ఫిక్స్ చేస్తారు, और कोई प्रोग्राम का डेट फिक्स करते हो, లేకపోతే ఏదో వేరే ప్రోగ్రామ్ యొక్క డేట్ ని ఫిక్స్ చేస్తారు. तो ऐसे बेहद की सेवा के स्टेज को फिक्स करना। కాబట్టి ఇలా ఇటువంటి అనంతమైన సేవ యొక్క డేట్ ని ఫిక్స్ చేయండి. इसके लिए विधि क्या है? దీని గురించి విధి ఏమిటంటే परमधाम में जाकर పరంధామంలోకి వెళ్ళి बाबा के आगे बैठो, బాబా ముందు కూర్చోండి, बाबा आपके द्वारा బాబా మీ ద్వారా विश्व को విశ్వానికి लाइट और माइट दे रहा है, లైట్ మరియు శక్తిని ఇస్తారు. ऐसे फील करो। అలా ఫీల్ చేయండి. ऐसे सदा यही स्थिति में रहना। అలా మీరు ఇదే స్థితిలో ఉండండి. इससे
దీంతో सारे विश्व की पालना हो, सर्व आत्माओं को पालना होगा। మొత్తం విశ్వమంతటికి అన్ని ఆత్మలకి పాలన జరుగుతుంది. ऐसा मत समझना ఇలా అనుకోవద్దు, हम तो नए हैं, ऐसे नहीं समझना। మేము కొత్త వాళ్ళము అని అనుకోవద్దు. अपने को पूर्वज समझना। మిమ్మల్ని మీరు పూర్వజులు అనుకోండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న विश्व के విశ్వం యొక్క पूर्वज और पूज्य आत्माओं को పూర్వజ మరియు పూజ్యాత్మలకు सदा दाता बन సదా దాతగా అయ్యి सर्व को दुआएं देने वाले సర్వులకు ఆశీర్వాదాలను ఇచ్చే महादानी आत्माओं को మహాదాని ఆత్మలకు सदा दृढ़ता द्वारा సదా దృఢత ద్వారా स्वपरिवर्तन से స్వపరివర్తనతో सर्व को परिवर्तन करने वाले సర్వులను పరివర్తన చేసే विश्व परिवर्तक आत्माओं को విశ్వ పరివర్తక ఆత్మలకు सदा लाइट हाउस बन సదా లైట్ హౌస్ గా అయ్యి सर्व आत्माओं को సర్వ ఆత్మలకు लाइट देने वाले లైట్ ని ఇచ్చే समीप आत्माओं को సమీప ఆత్మలకు देने वाले बाप दादा है। ఇచ్చేటటువంటి వారు బాప్దాద. आप समीप रहने वाले మీరందరూ సమీపంలో ఉండేవాళ్ళు. ऐसे बच्चों को ఇటువంటి పిల్లలకు बाप दादा का బాప్దాదా యొక్క याद प्यार ప్రియ స్మృతులు, दिल की दुआएं सहित హృదయం యొక్క ఆశీర్వాదాలు సైతంగా नमस्ते, నమస్తే, ओम शांति। ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా.